నమస్కారం. వెల్కమ్ టు వీణా స్టోరీస్ హబ్. ఈరోజు మనం ప్రేమ దీపిక పార్ట్ 3 గురించి తెలుసుకుందాం. అది పాతకాలపు మండువా ఉన్న పెంకుటిల్లు. ఆ ఇంట్లో ఉదయం వేళ పిల్లలు భుజాలకి పుస్తకాల బ్యాగ్ తగిలించుకుని వస్తున్నారు. పంచ కట్టుకుని షర్ట్ లేకుండా నడుం చుట్టూ తువాలు బిగించి కట్టుకుని బట్టతలతో బక్కపలసగా ఉన్న ఓ వయసు మలిన వ్యక్తి పూజకర్ర పట్టుకుని ఇల్లంతా బూజు దులుపుతున్నాడు. పుస్తకాల సంచి తీసుకుని కుర్రాడు రాగానే, ఒరే సీను, ఇవాళ్టికి ట్యూషన్ లేదు, ఇంటికి వెళ్ళు, నాకు కాస్త పనుంది అన్నాడు. ట్యూషన్ లేదు అనేసరికి సీను ముఖం వికసించిపోయింది. అలాగే అన్నట్టు తల తిప్పి వెనక్కు తిరిగి పరిగెత్తబోయాడు. ఒరే సీనుగా, అనంతయ్య మేస్టారు కేక పెట్టాడు. సీను వెనక్కి తిరిగాడు. గోపిని రమణని కూడా రావద్దని చెప్పు. అలాగే మాస్టారు. సీను పరిగెత్తాడు. బెదవలికి చదువు లేదంటే సంభరం. ఆయన మళ్లీ బూచుకర్రతో బూజుని లాగుతూ, రావే దొంగ బెదవ అని దాన్ని పిలవసాగారు. ఆయనకి కుర్చీలతో, గిన్నెలతో, చీపుళ్లతో, చేతికర్రలతో మాట్లాడడం అలవాటు. ఆయన శ్రద్ధగా కాస్తంత కూడా వదలకుండా బూజు దులపసాగారు. ఇంతలో కూరగాయలమ్మ పంతులుగారు అంటూ కేక పెట్టింది. వస్తున్నా అంటూ వెళ్ళాడు. కూరలు చూసి, ఇవేం బాగోలేవు కాని మంచి వంకాయలు పట్టుకురా, గోంగూర కావాలి అన్నాడు. కూరలమ్మి ఆశ్చర్యంగా మహాశోధ్యంగా చూస్తూ, పంతులుగారు, ఎవరికి ఆ కూరలు? మీకే అంది. మీరు వంకాయ గోంగూర కొనటమా? నేను 10 ఏళ్ల నుంచి కూరలు మీకిస్తున్నాను, ఒక్కనాడు మీరు అవి తినడం ఎరగనే. నాకు కాదులేవమ్మా, మా అమ్మాయి ఊరు నుంచి వస్తోంది. మా కాంచనికి వంకాయ కూరంటే చాలా ఇష్టం. ఏమిటి, మీ అమ్మాయా? నేనెప్పుడూ వినలేదే. కూరలమ్మి అనుమానంగా చూస్తూ ఆశ్చర్యపడింది. ఈయన ఘోటక బ్రహ్మచారి, ఆడదాని నీడ కూడా పడనీయడు. ఈయనకు కూతురు ఎక్కడి నుంచొచ్చింది? మా అమ్మాయి, అదే నా తమ్ముడు కూతురు అన్నాడాయన. కూరలమ్మి వెళ్ళిపోయింది. ఇదిగో సుక్కమ్మ పిలిచాడు. సుక్కమ్మ తిరిగి చూసింది. ఆ వెళ్ళేటప్పుడు మంగమ్మతో, రేపు కాస్త చిక్కని పాలు పొయ్యమన్నానని చెప్పు. అట్లాగేలేండి అని చెప్పి వెళ్ళిపోయింది. మా కాంచనికి సన్నజాజి పూలంటే మహా ఇష్టం. ఆచారిగారి పెరట్లో ఉన్నాయి. రోజు కాసిని పంపమని కబురు చెయ్యాలి. సాయంత్రంలోగా మంచం నవారు ఒకటి బిగించాలి అని పైకే స్వాగతం చెప్పుకున్నాడు. ఆయన కర్రకి జారిపోయిన చీపురుని, బుద్ధిలేదే నీకు, మరి చెప్పిన మాట వినడం లేదు అంటూ 2 తట్టి దాన్ని తాడుతో బిగించి కట్టి, అలా పడి ఉండు, చెప్పిన పని చెయ్యి అంటూ కసిరి మళ్లీ కర్ర ఎత్తి బూజు దులపసాగాడు. ఇంతలో బయట వరండాలో నుంచి, మాస్టారు మాస్టారు అని కేక వినిపించింది. ఆ కంఠం పరువంతో పదునెక్కిన సింహం కంఠంలా ఉంది. ఎవరు? జయసింహ? బూజు దులుపుతూనే అన్నారాయన. అవునండి. లోపలికి రా, పనిలో ఉన్నాను. ఏమిటి? జయసింహ గుమ్మం దాటి లోపలికొచ్చాడు. అతను పొడుగ్గా చామన ఛాయతో సమున్నాతాకారంగా ఉంటాడు. అతని శరీరం ఎండవానల్లో పడి ఆరితేరిన చెక్కలా బిగువుగా ఉంది. అతని కళ్ళల్లో జీవితంలో ఆటుపోట్లన్నీ అవలీలగా తట్టుకునే స్థైర్యం తేజస్సుగా వెలుగొందుతూ ఉంది. అతను ముదురు పసుపు నీలం కలయికతో ఉన్న గల్లలుంగి కట్టుకున్నాడు. నీలం చొక్కా వేసుకున్నాడు. మెడలో నల్లటి తాడుకి తాయితూ ఉంది. కోరమీసం ఉన్న అతను కోడవయసులో ఉన్న పులిలా ఎదుటి వారిని అకారణంగానే భయపెట్టే వ్యక్తిలా ఉన్నాడు. అతను లోపలికి అడుగుపెట్టగానే, పంతులుగారు చేస్తున్న పని చూస్తూ, ఏమిటి మీరు బూజు దులుపుతున్నారు అని అడిగాడు. అమ్మాయి వస్తుందిరా అందుకు. ఎవరు? కాంచనమ్మగారా? అవును. ఎప్పుడు? రేపు రైల్లో దిగుతోంది. ఈరోజు రాత్రికి బయలుదేరుతుందట. ఉత్తరం వచ్చింది. అలాగా, మీరు దిగండి, నేను దులుపుతాను. ఎందుకులేరా, అయిపోవచ్చిందిగా. ఏమిటి మాస్టారు, చిన్నవాళ్లం ఉండగా పెద్దవాళ్లు పనిచేయవచ్చునా? చూస్తూ నిలబడితే మా కళ్ళు పోతాయి అంటూ అతను అనంతయ్య గారి చేతుల్లో బూజుకర్ర తీసుకున్నాడు. ఆయనకి అప్పటికే నడుము నొప్పి వచ్చింది. ఈ మాయదారు నొప్పి ఒకటి నాకు అంటూ నడుం పట్టుకుని అక్కడున్న కుర్చీలో కూలబడ్డాడు. జయసింహ క్షణంలో చకచకా బూజు దులిపేశాడు. ఇంతలో ధనమ్మ వచ్చింది. పంతులుగారు, నిన్న రాలేకపోయానండి. ఇదిగో మా సీనుగాడి జీతం అంటూ కొంగుముడి విప్పి 5 రూపాయలు ఇచ్చింది. అక్కడ పెట్టు అన్నారాయన. ఇల్లంతా ఇలా ఉందేమిటి అంటూ చీపురు కట్ట తీసుకుని ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి వెళ్ళిపోయింది. ఆ ఇంటిలో అందరికీ స్వతంత్రం ఉంది.
అనంతయ్య గారంటే అందరికీ ఇష్టమే. ఎవరొచ్చినా అక్కడ ఏ పని కనిపిస్తే అది చేసిపెట్టి వెళ్ళిపోతారు. కాసిని మంచినీళ్ళు ఇవ్వరాజయ్యా అన్నారాయన. జయసింహ చేతులు కడుక్కొని గ్లాసు కడిగి వంట ఇంటిలోకి వెళ్లి బిందెలో నీళ్లు ముంచి తెచ్చి ఆయనకిచ్చారు. ఇంకేం పనులున్నాయి మాస్టారు అన్నాడు. ఆ మంచం కాస్త బిగించాలి అంతే. జయసింహ వెళ్లి బరువైన నవార మంచాన్ని అవలీలగా పట్టుకొని తీసుకొచ్చాడు. ఇద్దరూ కూర్చొని ఆ మంచం బిగించసాగారు. మాస్టారు టేబుల్ మీద ఉన్న ఫోటో చూస్తూ మా కాంచన చాలా బుద్ధిమంతురాలు అన్నారు. అలాగే కనిపిస్తోంది అన్నాడు జయసింహ ఆ ఫోటో చూస్తూ. అక్కడ టేబుల్ మీద 12 సంవత్సరాల అమ్మాయి 2 జడలు వేసుకొని స్కూల్ పిల్లలా ఉంది. ఆ ఫోటోని కాంచనా దగ్గర్నుంచి ఆయన తెచ్చుకున్నారు. ఇంట్లో వేరుశనగ కాయలున్నాయి, వెళ్లేటప్పుడు ఇస్తాను. ఆ సుబ్బమ్మకివ్వు, ఉండలు కట్టి ఇస్తుంది. కాంచనకి అవంటే ఎంతో ఇష్టం అని చెప్పారాయన. అలాగే మాస్టారు. ఏమిటో ఇన్నాళ్ల నుంచి దిక్కులేని పక్షిలా ఒక్కడిని బ్రతికాను. ఇన్నేళ్లకి నా నట్టింట్లో ఒక ఆడపిల్ల తిరుగుతుంది అంటే నాకు చాలా సంతోషంగా ఉంది రాజయ్య అన్నారాయన. అవునులేండి అన్నాడతను నవారు బిగిస్తూ సానుభూతిగా. అనంతయ్య మాస్టారు ఎన్నడూ చేయని ఈ పనులు చేయడంలోనే ఆయన ఆ అమ్మాయి రాకకి ఎంత సంబరపడిపోతున్నారో అతనికి అర్థమవుతూనే ఉంది. మనిషి ఒంటరిగా బ్రతకాల్సి రావడం అనేది ఎంత బాధాకరమైన విషయమో అతనికి కాకపోతే ఇంకెవరికి అర్థమవుతుంది? నా అనే తోడు నీడా లేకుండా ఏ మనిషైనా జీవితం గడపాల్సిన పరిస్థితి ఎదురైతే అంతకంటే ఘోరమైన శాపం ఇంకేమీ లేదేమో. ఊరిలో విశేషాలేమిట్రా జయ? ఏం లేవండి. మీ లాయర్ గారు ఈ మధ్య రాలేదేమిటి? ఆయనకు అవసరం ఏమిటి? ఇక్కడ అద్దెలు వసూలు చేసి నేను పంపిస్తున్నానుగా. మొత్తానికి నువ్వు ఈ ఊరు వచ్చిన తర్వాత జమీందారు గారి అద్దెలన్నీ బకాయి లేకుండా వసూలవుతున్నాయి. నా చేతులతో నేనేగా మనీ ఆర్డర్ చేస్తున్నాను. ఇది వరకు 400 చేయడం అంటే గగనమయ్యేది. ఇప్పుడు నెలకి 3000 రూపాయలు టంచనుగా ప్రతి నెలా వెళ్తున్నాయి. ఇదంతా నీ గొప్పే అనుకో. నాదేముందులేండి, నేను తీసుకుంటున్న జీతానికి నా పని నేను చేస్తున్నాను. ఇదివరకు అతనికి మాత్రం ఆయన జీతం ఇవ్వలేదా? వాడు వసూలు చేసేవాడా ఏమిటి? ఇక్కడ వాళ్ళు 4 రూపాయలు చేతిలో పెట్టి వాడిని మంచి చేసుకుంటే వీళ్ల తరఫున చేరి ఏదో ఇబ్బందులు చెప్పేసేవాడు. అందుకేగా వాడి ఉద్యోగం పోయి నేనిక్కడికొచ్చాను. మనకెందుకు వచ్చిన గొడవ? ఆయన పని మీద వచ్చాను. ఆ పని చేస్తే సరిపోతుంది. మంచం నవారు బిగించడం పూర్తయింది. జయసింహ లేచాడు. మంచం మీద కూర్చొని ఊగి చూశాడు. తర్వాత సంతృప్తిగా చూస్తూ గట్టిగానే బిగించాలేండి, దీన్ని ఎక్కడ వేయమంటారు అన్నాడు. అదుగో ఆ గదిలో, ఎదురుగా ఉన్న గది చూపిస్తూ ఈ రోజు నుంచి అది కాంచన గది అన్నారు. జయసింహ మంచం తీసుకెళ్లి ఆ గదిలో వేశాడు. దుప్పటేదైనా ఉందాండి? కేక పెట్టాడు. అల్మరాలో ఉంది చూడు. అనంతయ్య వంట ఇంటిలోకి కేక పెట్టాడు. జయసింహ అల్మరా తెరిచి చూశాడు. దానిలో ఇస్త్రీ చేసిన చేనేత గల్లదుప్పటి ఉంది. అది తెచ్చి మంచం మీద వేశాడు. దిండు వేశాడు. ఒకసారి గది శాంతం చూశాడు. ఆ గది అతనికి ఎందుకోగాని చాలా బోసిగా కనిపించింది. జయసింహ అక్కడ్నుంచి వంటింటిలోకి వచ్చాడు. అక్కడ గూటిలో వాడకుండా మూలపడేసిన గుండు చెంబు ఒకటి తీసుకుని దొడ్లోకి వెళ్లి ఇసుకతో దాన్ని బరబరా తోమాడు. అది తెల్లగా వచ్చింది. అందులో నీళ్లు నింపి దాని పక్కనే ఉన్న జూకా మందారపు చెట్టు నుంచి 2 పూలు ఆకులతో కలిపి తెంపి గుండు చెంబులో పెట్టాడు. అది తెచ్చి కాంచన గదిలో కిటికీలో పెట్టాడు. ఏమిట్రా చేస్తున్నావు జయ? మాస్టారు పిలిచాడు. అమ్మాయి గారి గది అలంకరిస్తున్నానండి అన్నాడు. నీ మొహం, నీకేం వస్తుందిరా? ఆ మాట వినగానే అతను ఒక్క నిమిషం అలాగే నిలబడిపోయాడు. అతని ముఖం క్షణంసేపు వెలవెలాపోయింది. నీ మొహం నీకేం వస్తుందిరా? కోమలమైన కంఠం అతని చెవుల్లో ప్రతిధ్వనించింది. అతని ముఖం విషాదమైంది. కాని అంతలోనే నిలువరించుకున్నాడు. 10 నిమిషాల తర్వాత అనంతయ్య గారు ఆ గదిలోకొచ్చారు. ఆ గది చూసి ఆయన నిజంగానే ముగ్ధులయ్యారు. మంచం మీద నీట్గా పక్కవేసి ఉంది. దిండు ఉంది. కిటికీలో తెల్లగా తోమి మెరుస్తున్న గుండు చెంబులో మందార పూలగుత్తి వయ్యారంగా నిలబడి అందాలు వలకబోస్తోంది. గదిలో గోడకి హాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ వేలాడుతోంది. గది గుమ్మానికి పాత చారల దుప్పటి పరదాగా వేలాడుతోంది. ఎలా ఉంది మాస్టారు? అడిగాడు జయ. బ్రహ్మాండంగా ఉంది. నీకు అలంకరించడం రాదు అన్న మాటని అర్జెంటుగా ఉపసంహరించుకుంటున్నాను సుమా. ఎంత చక్కగా సర్దావు జయ.
అప్పుడే ఇంటికి ఆడపిల్ల కల వచ్చేసింది కదూ అన్నారు. అవునండి, నేను వెళ్తానిక. ఉండు కాఫీ తయారు చేశాను, తాగి వెళ్దువు కాని అంటూ వెళ్ళి వంట ఇంటిలో నుండి గ్లాస్తో కాఫీ తెచ్చి అతనికిచ్చారు. వద్దు మాస్టారు, తాగు జయ, ఈరోజు ఇంతకంటే ఇంటిలో ఏమీ లేదు. జయసింహ కాఫీ తాగుతూ నిలబడ్డాడు. ఆయన తత్వమే అంతా. ఇంటికొచ్చిన వారికి ఏదైనా ఇవ్వకుండా ఊరుకోలేరు. ఏదీ లేకపోతే కాసిని పటిక బెల్లం పలుకులైనా ఇచ్చి నోటిలో వేసుకోమంటారు. అనంతయ్య గారు పెరటిలో ఆరేసిన దోవతులు తెచ్చుకోవడానికి వెళ్లారు. ఇంతలో గాలి బలంగా వీచింది. టేబుల్ మీద ఉన్న ఉత్తరం ఒకటి వచ్చి ఎగిరి అతని కాళ్ల దగ్గర పడింది. జయసింహ అది తీసుకుని చూశాడు. అందమైన దస్తూరితో ఉంది ఆ ఉత్తరం. జయసింహ దానినే చూస్తున్నాడు. ఇంతలో అనంతయ్య గారు పంచలు తీసుకుని లోపలికి వచ్చారు. ఏమిట్రా జయ అది అన్నారు. ఉత్తరం మాస్టారు, గాలికి ఎగిరి కింద పడింది అంటూ అందించాడు. ఇది కాంచన వ్రాసింది. ఏమిటి చూస్తున్నావు? చేతి వ్రాత ఎంత బాగుందా అని. అవును, కాంచన రైటింగ్ చాలా బాగుంటుంది. చూశావా, నీకు అక్షరం ముక్క రాదు, చదువుకోరా అని చెప్పితే వినవు. జయ, నువ్వు తెలివిగలవాడివి. నువ్వు కాస్త మనసు పెట్టి నేర్చుకుంటే ఇట్టే వచ్చేస్తుంది. నేను ఎంతమంది ముద్దులకి పెద్దవాళ్ళకి నేర్పాను. ఆ శరభయ్య చూడు, 25 ఏళ్లవాడు, నా దగ్గర చదువుకొని ఇప్పుడు తన ఖాతాలు తనే వ్రాసుకుంటున్నాడు. అతని పెళ్ళబట్టీలు ఇప్పుడు ఎంత లాభం వచ్చాయో తెలుసా? అతని చూస్తే చాలా సంతోషం వేస్తుంది. ఆ వయోజన విద్యా కార్యక్రమం నాకొద్దులేండి. నీ మొహం, నీకున్న తెలివితేటలకి చదువు కూడా ఉంటే నువ్వు ఇంకా గొప్ప ఉద్యోగంలో ఉండేవాడివి, ఇంకా ఎంతో దర్జాగా బతికేవాడివి. నేను ఎప్పుడూ మొత్తుకునేది అదేగా. జయసింహ అప్పటికీ కాఫీ తాగడం పూర్తయింది. అతను గుమ్మానికి ఆనుకొని నిలబడి బయట కనిపిస్తున్న ఆకాశం వైపు చూస్తూ అన్నాడు. ఇప్పుడు నాకేం తక్కువైంది మాస్టారు? నేను చాలా సుఖంగానే ఉన్నానుగా. ఇంకా సుఖంగా ఉండాలి, ఉండగలవు అని కదా నా తాపత్రయం. ఈ సుఖం నాకు చాలు, నాకింకేమీ అవసరం లేదు. అతను వెళ్ళి గ్లాస్ కడిగి వంటింట్లో పెట్టి వచ్చాడు. నేను వెళ్తానండి. అతను గుమ్మం దాటి వెళ్ళబోతున్నాడు. ఇదిగో జయ, ఆయన పిలిచాడు. ఏమిటండి? అతను వెనక్కి తిరిగాడు. వేరుశనక్కాయలు సుబ్బమ్మకిస్తానన్నావుగా, మర్చిపోయావా? ఇవ్వండి, వంటింట్లో ఉన్నాయి, తీసుకువెళ్ళు. జయసింహ వంటింట్లోకి వెళ్ళి డబ్బాలో వేరుశనక్కాయలు సంచిలో పోసుకున్నాడు. యువతలకు వచ్చి నేను వెళ్తున్నానండి అన్నాడు. నాకు తెలుసురా జయ, చదువు సంగతి ఎత్తానని మూతి ముడిచావు. నేను నీ మంచి కోసమే చెప్పాను, అంతేగాని నిన్ను చదువులేని వాడినని గుర్తు చేసి బాధ పెట్టడానికి కాదు. నాకెందుకండి బాధ? చదువులేని వాడిని లేదనక ఏమంటారు? ఏమిటోరా, నేను చచ్చిపోయే లోపల నీకు సంతకమైనా నేర్పాలని నా పట్టుదల. కుదిరే పని కాదులేండి. నేను వెళ్తున్నాను. నేను సాయంకాలం ఊరు వెళ్తున్నాను. 2 రోజుల తర్వాత వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అనంతయ్య గారు నిట్టూర్చారు. ఏమిటో నాకు బుద్ధి లేదు, నా నోరు ఊరుకోదు. చదువు సంగతి ఎత్తితే వాడికి బాధ అని తెలిసి కూడా ఎత్తుతాను, పాడు నోరు అని తనను తానే మందలించుకున్నాడు. కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.